యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో అంతకు మించి అందనంత దూరం వెళ్ళిపోతుంది. సామాన్యులు తులం బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితులు వస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ బంగారం ధర చుక్కలు రోజు రోజుకు పెరుగుతూ బంగారం చుక్కలు చూపిస్తోంది. ఇటీవల కాస్త తగ్గి ఊరట కల్పించిన పసిడి మళ్లీ వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. సురక్షితమైన మార్గంగా బంగారాన్ని ఎంచుకొని భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో పసిడి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దేశీయంగా మరో వారంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఇలాంటి తరుణంలో బంగారం రేట్లు పెరగడం ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే భారత్లో పెళ్లి అంటే బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే. ధర ఎంతైనా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ధరలు పెరగడం అదనపు భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి రేట్లు ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఎట్టకేలకు తగ్గాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $17 మేర దిగొచ్చింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర $5,038 వద్దకు దిగొచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు 1.20% మేర పడిపోయింది. దీంతో ఔన్స్ వెండి రేటు $81.55 స్థాయికి దిగొచ్చింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా మూడో రోజు ధరలు పెరగడంతో మళ్లీ ఆల్ టైమ్ హై స్థాయి వైపు వేగంగా వెళ్తోంది. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై 800 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర 1,45,550 వద్దకు ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధరపై $870 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 1,58,780 వద్దకు చేరింది. ఇక బంగారం ధర పెరిగినా వెండి రేటు మాత్రం ఊరట కల్పించింది. ఈ రోజు వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా క్రితం రోజు ధర వద్దే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 3 లక్షల వద్ద అమ్ముడవుతుంది. అంతర్జాతీయంగా ధరలు దిగిరావడంతో దేశీయంగానూ వెండి రేట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.